వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పై గెలిచిన ప్రతి జెడ్పీటీసీ కూడా కరుడుగట్టిన పార్టీ కార్యకర్తలని ఆ పార్టీ జెడ్పీటీసీలు అన్నారు. పార్టీ ఓడిపోయిన కష్టకాలంలో ఈ ఏడాదిన్నరగా బూచేపల్లి వెంకయ్యమ్మకు అండగా ఉన్నామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 40% ఓటు బ్యాంక్ ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్లీ 2029లో ముఖ్యమంత్రి కావటం ఖాయమని చెప్పారు. జెడ్పీటీసీలు ఏ ఒక్కరూ పార్టీ మారే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒంగోలు ఎమ్మెల్యేగా ఎటువంటి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని, దాని కారణంగానే జనం ఓడించారని వాసు గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవద్దని రాజకీయ భిక్ష పెట్టిన జగన్నే విమర్శించిన వ్యక్తి బాలినేని అని మండిపడ్డారు. అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తో జతకట్టి జగన్ విమర్శిస్తావా అని ప్రశ్నించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బాలినేని, దళిత వ్యక్తిగా మంత్రి పదవిచ్చే ఓర్చుకోలేని వ్యక్తివి నువ్వు అంటూ విమర్శించారు. జెడ్పీటీసీలందరూ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సంతనూతలపాటి జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, చేమకుర్తి జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, కొండేపు జెడ్పీటీసీ అరుణ, ముళ్లమూరు జెడ్పీటీసీ రతన్రాజు, కురిచేడు జెడ్పీటీసీ నాగిరెడ్డి, త్రిపురాంతకం జెడ్పీటీసీ జాన్పాల్, కనిగిరి జెడ్పీటీసీ కస్తూరిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, మన్నం శ్రీధరబాబు తదితరులు పాల్గొన్నారు. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన దానికి ఖండించడానికి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. అందులో భాగంగా వీళ్ళు పార్టీ మారంగానే వాళ్ళ మీద వీళ్ళ మీద బురద జల్లటం ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది పార్టీ మారిన వాళ్ళందరికీ. మనకి ముందు మనం ఏ పార్టీలో పుట్టాము, ఏ పార్టీలో పెరిగాము, రాజశేఖర రెడ్డి గారి పుణ్యం వల్లే మనము అందరూ వాసన్న కూడా ఈ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేయటం, అలాగే మంత్రి అవ్వటం, ఇన్నిసార్లు అదే పార్టీ నుంచి 5-6 సార్లు గెలవటం జరిగింది. కానీ ఈరోజు అంత పార్టీ పక్కకి పోగానే బురద జల్లటం, అట్లాగే జీవితాంతం పవన్ గారితో ఉంటారట. పార్టీ మారంగానే అతని గురించి ఏం తెలిసిందని జీవితాంతం ఉంటారు. మనం ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళని విడిచిపెట్టిపోయినప్పుడు పార్టీ మారంగానే అతని గురించి ఏం తెలుసని మనం జీవితాంతం ఉండగలుగుతాము. ఇలా పార్టీ మారంగానే ఇట్లా బురద జల్లటం కరెక్ట్ కాదు. అలాగే మా చైర్మన్ గారిని దించేస్తాను, మీరు అనుమతిస్తే దించేస్తాను అంటున్నాడు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. మేము 55 మంది ఒకే పార్టీ మీద గెలుచున్నాం. ఒకవేళ ఎంత నీతిగా లేని వాళ్ళు ఒక 5-6 వెళ్ళినా మిగతా 45-50 మంది ఉన్నాం. మేము జెడ్పీ చైర్మన్ గారిని ఎవరు కదిలించలేరు. మేమందరం జెడ్పీటీసీలు అందరం అమ్మగారికి అండగా ఉండి ఈ సంవత్సరంన్నర కాలం మనం కష్టకాలంలో ఉన్నప్పుడే మన పార్టీ తరఫున అందరం అండగా ఉండాలని మా తోటి జెడ్పీటీసీలకు కూడా అందరికీ చెప్తున్నాము. మళ్ళీ ఒకరోజు మేమందరం కూడా జెడ్పీటీసీలు అందరం ఎక్కువ మందిగా మా బలం నిరూపించుకుంటాం. ఇదే ప్రెస్ మీట్ సందర్భంగా జనసేన పార్టీ ప్లీనరీ సమావేశంలో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలు మాకందరికి ఎంతో బాధ కలిగించినాయి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉంటూ మంచి పదవులు అనుభవించి ఇవాళ ఈ పార్టీ గురించి చెడుగా మాట్లాడటం, ఏదో తప్పుగా మాట్లాడటం కాకుండా అవి చూసేదానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఒక మాట చెప్తున్నారు, చైర్మన్గా సీటును కదిలిస్తా అంటున్నాడు ఆయన. 755 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కరుడుగట్టిన జెడ్పీటీసీలు అందరూ కూడా పార్టీకి వెన్నంటి ఉండి, పార్టీ కష్టకాలంలో ఉండి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి వీళ్ళందరూ ఉండి కనిపెట్టుకున్న జెడ్పీటీ సభ్యులు వీళ్ళందరూ కూడా, వీళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా పార్టీని కాదని, మన చైర్మన్ గారిని కాదని పక్కకు పోయి వీళ్ళకి చెడు కలిగించే పార్టీకి ఎన్నుపోటు పొడిచే జెడ్పీటీసీలు ఏ ఒక్కరూ లేరు. వీళ్ళందరూ కూడా పార్టీకి అనుబంధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన జెడ్పీటీ సభ్యులు కాకుండా ఇవాళ పార్టీ లేకపోవచ్చు, పార్టీ లేనంత మాత్రాన వీళ్ళందరూ పార్టీలు మారుతారు అనుకోవటం, చైర్మన్ సీట్కి వ్యతిరేకంగా పోతారనుకోవటం చాలా తప్పు. మీ ఆలోచనలు ఎట్టున్నాయో కానీ మీకున్న ఆలోచనలు ఈ జెడ్పీటీసీలకు ఎవరికి లేవు. వీళ్ళందరూ ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఆదాయం కోసమో పనుల కోసం ఉన్న జెడ్పీటీసీలు కాదు. వీళ్ళందరూ కూడా ఒక ఆశయం కోసం పార్టీ అధిష్టాన నిర్ణయాలని అమలు చేయడంలో వీళ్ళందరూ కూడా ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా. కాబట్టి మా చైర్మన్ గారి పదవి 5 సంవత్సరాలు నిరభ్యంతరంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చైర్మన్ గారి పదవిని 5 సంవత్సరాలు పూర్తి చేస్తారు. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి సంకోచం లేదు. ఇలాంటి ఆలోచనల్ని ప్రతిపక్ష పార్టీలు మానుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే మా పని మేము చేసుకుంటూ ఉంటాం. ఒకరికొకరు బురద చల్లుకోవటం కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మీ పార్టీ పనులు మీరు చేసుకోండి. మీ మీ
ప్రెస్ మీట్లు మీరు పెట్టుకోండి, అంతేగాని మా మీద పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టడం తప్పుడు నిర్ణయాలు అవన్నీ కూడా ఇలాంటి మాటలు మానుకొని ఎవరి పనులు చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఇంకొక మాట చెప్తున్నాను, చైర్మన్ గారి సీటు కదిలిచ్చే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికి లేదు. 5 సంవత్సరాలు మన బూచేపల్లి వెంకయ్యమ్మ గారు చైర్మన్గా ఉంటారు. ఆమెకు మా జెడ్పీటీసీల అందరి మద్దతు కూడా పుష్కలంగా ఉంది. ఈ జెడ్పీటీసీల మద్దతు ఉన్నంతకాలం ఆ చైర్మన్ సీటు కాదు కదా, ఆ గోటిని కూడా కదిలిచ్చే ఇది ఎవరికి లేదని ఈ సభాముఖ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మీద, పార్టీ అధినేత మీద అనేక ఆరోపణలు చేసినారు. వారు చేసిన ఆరోపణలు ఏ ఒక్కటి కూడా నిరూపించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే మా సహచర జడ్పీటీసీలు అందరూ కూడా చెప్పడం జరిగింది, ఏ ఒక్కరూ కూడా పార్టీని విడడానికి సిద్ధంగా లేరు. మొట్టమొదట మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ జడ్పీటీసీల్లో ఎవరూ కూడా మీరు సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం ఏంటంటే, మీరు ఈ జిల్లాలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఒంగోలులో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కాబట్టే మీరు ఘోరంగా ఓడిపోవడం జరిగింది. మేము ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి నేను జడ్పీటీసీగా గత 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం రాజకీయంగా ఎంపీపీగా జడ్పీటీసీగా కంటెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాం. నేను, నా భార్య, సీనన్న, మరి అనేక మందిని కలిసి అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి స్థానికంగా ఉన్నాము, మాకు అభ్యర్థిని మారుస్తూ ఉన్నారు, మాకు సీట్ ఇప్పించండి అని చెప్పి మేము అడిగితే మాకు సీట్ ఇప్పించకపోగా ఆయన అనుచరులకి, ఆయన అనుకున్న వాళ్ళకి కోట్లాది రూపాయల డబ్బులు తీసుకొని ఆయనతో పాటు ఉన్నటువంటి అప్పటి ఇన్ఛార్జ్ గారు విజయసాయిరెడ్డి గారు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని సీట్లు అమ్ముకున్నటువంటి చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. ఇదే ప్రకాశం జిల్లాలో అనేక మందిని నేను పైకి తీసుకొచ్చానని చెప్పుకునేటువంటి ఆయన మరి ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవి ఇచ్చారని చెప్పి అలిగి మరి పార్టీకి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. దళిత వ్యతిరేకం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియపరచుకుంటా ఉన్నాం. పార్టీ అన్నం పెట్టిన పార్టీని, అన్నం పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నిందిస్తున్నటువంటి నువ్వు కుక్క కంటే హీనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నా. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు, కానీ నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చి నిలకడలేని రాజకీయ వ్యభిచారి అయినటువంటి పవన్ కళ్యాణ్తో చేరి అధినేతను విమర్శిస్తూ ఉన్నావు. ఏం తెలుసని పవన్ కళ్యాణ్తో నీ ప్రయాణం కొనసాగిస్తావు? ఏ ఒక్క మాట అయినా నిక్కచ్చిగా మాట్లాడిన సందర్భం ఉందా? ఏ ఒక్క మాట మీదైనా అతను నిలబడ్డ సందర్భం ఉందా? అతని రాజకీయ చరిత్ర మొత్తం కూడా వ్యభిచారంతో కూడినటువంటి రాజకీయ చరిత్ర. ఎన్ని పార్టీలు మారాడు, ఎంతమందిని మార్చాడు. మోడీని తిట్టాడు, మోడీతో జత కట్టాడు. చంద్రబాబుని తిట్టాడు, చంద్రబాబుతో జత కట్టాడు. ఇలా తన రాజకీయం మొత్తం కూడా వ్యభిచారంతో కూడినటువంటి రాజకీయాలు చేస్తున్న పవన పంచన చేయడం నువ్వు అంతకంటే హీనంగా ఈ రాబోయే రోజుల్లో రాజకీయాలకు దూరం అవుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ మరొక్కసారి ఒక్క మాట తోలనాడినా నిన్ను ముట్టడించి ఈ ప్రకాశం జిల్లా నుంచి శాశ్వతంగా దూరం అయ్యేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల కార్యకర్తలందరూ కూడా మరి మిమ్మల్ని ముట్టడించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని ఈ సందర్భంగా బాలినేని గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారి గురించి ఏం తెలుసు మీకు? చైర్మన్ గారి గురించి మంత్రి పదవి ఇవ్వలేదని కనీసం ఒక్క సమావేశానికి కూడా రావాలి. ఒకే ఒక సమావేశానికి ఆయన రావడం జరిగింది జిల్లా పరిషత్తులో. మంత్రి ఇవ్వలేదని సురేష్ గారికి ఇచ్చారని చెప్పి అప్పటి నుంచి రావడమే మానుకున్నాడు. ఓడిపోయేంత వరకు కూడా సమావేశానికి రాలేదు. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీకు అన్నం పెట్టిన పార్టీ, అన్నం పెట్టిన కుటుంబం, వాళ్ళని కృతజ్ఞతగా ఉండటం మర్చిపోయి, చేసిన మేలు మర్చిపోయి, స్థానికంగా బలవంతులైనటువంటి నాయకులని వదిలేసి నీకు నచ్చిన వాళ్ళని, డబ్బులు ఇచ్చిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా, అభ్యర్థులుగా నిలబెట్టిన చరిత్ర నీది. కాబట్టి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా చైర్మన్ గారికి కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీని వీడే సందర్భమే లేదని చెప్పి తెలియపరుచుకుంటా ఉన్నాం. ఏ ఒక్కరూ కూడా పార్టీని వీడటం కానీ, చైర్మన్ గారిని దించాలనే ఆలోచనలు కానీ లేవని చెప్పుకునే సందర్భం. అసలు జనసేన పార్టీ బలం ఎంత, దానికి ఉన్నటువంటి అభిమానులు ఎంత?
ఓట్లంతా ఓట్ షేరింగ్ ఎంత ప్రకాశం జిల్లాలో? ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా జనసేన పార్టీకి వెళ్తాడా? జడ్పీటీసీలు ఎవడైనా జనసేన పార్టీకి పంచన చేరతారా? మా నియోజకవర్గంలో వాళ్ళ ఓటు షేరింగ్ ఎంత? తిప్పేదంతా 5,000 10,000 ఉంటుంది. 10,000 ఓట్లున్న వాడు పక్కన ఎవడైనా చేరతాడా? మా మండలంలో 1000 ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్ల దగ్గరికి ఎవడైనా వెళ్తాడా? కాబట్టి మీరు మాట్లాడే మాటలు, పవన్ కళ్యాణ్ మాటలు అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్తారు. ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి కూడా దానికి జవాబు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా వచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము నిన్న సందర్భంగా పిఠాపురంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ అసలు ఆయనకి ఏదో అదే ఆవేశంలో ఉండి గబగబా మా చైర్మన్ గారి గురించి అసలు సందర్భమే లేదు, జడ్పీ చైర్మన్ దించుతా అది ఏదని 4 అవాకుచవాకులు పెళ్ళారు. మేము ఫస్ట్ పార్టీకి విధేయులం. అదేవిధంగా బూచేపల్లి కుటుంబ వీరాభిమానులు, దర్శన నియోజకవర్గం ఫస్ట్ నుంచి మేము వీరాభిమానులు. మా అమ్మని దించటం అంటే మేము డబ్బులకి వాటికి ఇటుకి లొంగేవాళ్ళం కాదు, వాళ్ళతోటి ఫస్ట్ నుంచి ట్రావెలింగ్. అదేవిధంగా మేము బూచేపల్లి కుటుంబానికి వీరాభిమానులు. ఏ ఒక్క జడ్పీటీసీ బయటికి పోయే పరిస్థితి లేదు, డబ్బులకి కాదు ఏటికి లొంగే పరిస్థితి లేదు. అందువల్ల దయచేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అది గుర్తుపెట్టుకొని మీరు జడ్పీటీసీ చైర్మన్ దించుతా అటువంటి మాటలు దయచేసి మాట్లాడబాకండి. రాండి, మీకు కావాలంటే వచ్చి మీరు బలం నిరూపించుకోండి. జడ్పీటీసీలో ఎవరు పోయే వాళ్ళు లేరు. అదేవిధంగా మేము మా సపోర్ట్ జడ్పీటీసీల సపోర్ట్ మొత్తం మా చైర్మన్ గారికి తప్పకుండా ఉంటుంది. అసలు 100% మేము ఆమెకే ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా పిఠాపురంలో సమావేశము పార్టీ పుట్టినరోజు కార్యక్రమంలో మన మాజీ మంత్రివర్యులు వాసన్న గారు అక్కడేదో మాట్లాడారు. అయితే సరే, ఆయన అంటే మాకు చాలా గౌరవం, మాకు చాలా అండగా ఉండేవాడు కూడా పార్టీలో ఉన్నప్పుడు. అయితే సరే, ఆయన కొన్ని కారణాల వల్ల, ఆయన ఇబ్బంది వల్ల సరే పార్టీ వీడి ఆ పార్టీలో పోవడం జరిగింది. సరే పోయినా సంతోషమే, ఆయనకి ఎందుకంటే ఇష్టం కాబట్టి ఆయన ఇబ్బందుల వల్ల కావచ్చు ఏ విధంగా వెళ్ళడం అనేది అది ఆయన ఇష్టము. అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాసన్న గారు బంధువు, అలానే వాళ్ళ కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ సన్నిహిత బంధువు కాబట్టి ఆ పార్టీలో ఆయనకు మంచి ఇదే ఉన్నది. కొన్ని కారణాలు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు అంటే నాకు తెలిసి అంటే ఎప్పుడైనా రాజకీయాలు ఒక్కోపారి కొంచెం వెనక ముందు అనేది అది సహజము ఎవరికైనా, నాయకులకి ఏ నాయకులకైనా. అందువల్ల ఈరోజు పార్టీ మారినంత మాత్రాన ఈరోజు గత పార్టీని, ఎందుకంటే ఆయన స్టార్టింగ్లోనే కాంగ్రెస్ పార్టీలో ఉంచి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. మరి అలానే మరి కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ విడిచిపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా వచ్చి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెనుకీర్తి వాసన రావడం కూడా ఆ రోజు జరిగింది. జరిగిన తర్వాత కూడా వాసన గారికి మంచి ప్రిఫరెన్స్ ఉన్నది, బాగానే ఉన్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన వెళ్ళిపోయారు. అయితే ఈరోజు మేము ఏంటంటే సరే వెళ్ళారు, ఆయన కారణాలు కొన్ని ఇబ్బందులు వెళ్ళుండొచ్చు. కానీ గత పార్టీని, ఎందుకంటే ఆయన తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ పార్టీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీలో ఉండే నాయకుల్ని మాట్లాడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మేము ఎందుకు చెప్తున్నామంటే ఆయన పెద్దవాడు, మేము ఆ స్థాయి కాదు, కానీ ఆయన మాట్లాడకూడదు. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల పార్టీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మాట్లాడారు కాబట్టి మేమందరం కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తున్నాము. రాబోయే రోజులు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్నీ కలుసుకొని కూడా పార్టీ వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారేమో, కానీ విడివిడిగా వస్తే వాళ్ళకు తలా 20 సీట్లు కూడా రావనేది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తూనే ఉన్నారు కూడా. అయితే ఈరోజు కలిసికట్టుగా వాళ్ళు పనిచేసాం, మేమేదో అధికారంలోకి వచ్చాము అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈయన కూడా మన వాసన్న గారు కూడా మరి ఎందుకు తప్పు చేశారో మాకైతే తెలియదు. కానీ సరే ఆయన ఇష్టం అది. కానీ ఎప్పుడైనా గత పార్టీని విమర్శించుకుంటా ఆయనకుంటే బాగుంటుందని నాకు తెలిసినంత వరకు నేను ఆయనకు సూచన తెలియజేస్తామన్నా. అన్న మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరంటే చాలా గౌరవం ఉంది. అయితే పార్టీని ఈరోజు మేముండే పార్టీ మాకెంతో ఇష్టమో, మీరు వేరే పార్టీ మీకు ఇష్టం కావచ్చేమో, మా పార్టీ మాకు ఇష్టం కాబట్టి ఖచ్చితంగా మా పార్టీలో మేమందరం కొనసాగుతాం. 29లో ఖచ్చితంగా
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నారు. ఈరోజు మాకు 11 సీట్లు వచ్చినాయి వాళ్ళు అంటున్నారు. 11 సీట్లు వస్తే రావచ్చు, ఎందుకంటే 2 ఓట్లతో ఓడిపోయిన ఎమ్మెల్యే, 4 ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే. అందుకని ఈరోజు మీరు తక్కువగా ఏ పార్టీలు ఎక్కడ మీటింగుల్లో కూడా ఎవరైనా అసలు తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి పార్టీ కావచ్చు, ఎవరైనా మీరు తక్కువగా మాట్లాడితే మీకే నష్టం తప్పక మాకేమీ నష్టం ఉండదు. మేము ఖచ్చితంగా 29లో జగన్ సీఎం అవుతున్నారు, మేమందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చానాళ్ల తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మా జడ్పీ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మా జడ్పీటీసీలందరం కూడా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం అనేది తొలిసారిగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియకి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు దాకా మా సహచర సభ్యులు కానీ మా చైర్పర్సన్ గారు కానీ మీకు పూర్తిగా వివరించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో మరి మంత్రిగా 5 సార్లు ఎమ్మెల్యేగా మరి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి నాయకుడిగా పేరున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక పార్టీ మరో పార్టీ మీద విమర్శలు చేయటం అది సర్వసాధారణం. ఒక వ్యక్తి మరో వ్యక్తి మీద విమర్శించడం అది సర్వసాధారణం. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి సహజంగా అవి కామన్గా ఉండేటువంటి ఇవి. మరి వారికి ఉన్నటువంటి బాధల కారణంగా కొన్ని రాజకీయ వ్యవహారాలు మాట్లాడినా నిలువ నీడనిచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఆయన ఏకవచనంతో ప్రస్తావించి మాట్లాడటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. దాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు అది మంచిది కాదని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ చేరటానికి కారణమైనటువంటి ఇంకొక వ్యాఖ్య కూడా చేయటం జరిగింది. వారు మీరు అనుమతిస్తే చైర్పర్సన్ జడ్పీ చైర్మన్ కూడా ఇంటికి పంపుతాను దించుతాను అనేది అన్నారు. 2021లో నామినేషన్లు వేసాం. కోర్టు వ్యవహారాల కారణంగా 2022లో బాధ్యతలు తీసుకున్నాం. అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచాం. 55 మంది సభ్యులుగా ఉన్నాం. ఏకగ్రీవంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకి ఆనాడు మీరు కూడా బూచేపల్లి వెంకయ్యమ్మ గారే చైర్పర్సన్గా ఉండాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో నిర్ణయించినటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మ గారిని చైర్పర్సన్గా తీసేస్తాము అని అంటే మరి వారిని వదిలితే మేము 54 మంది జడ్పీటీసీలువి మేము గాజులు తొడుక్కునేవి లేం కదా. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఒక ఇది ఉండాలి. ఒక 4-5 బిఫోర్ ఎలక్షను ఆఫ్టర్ ఎలక్షను వాళ్ళకి లోకల్గా ఉండేటువంటి సంబంధాలతోటి తెలుగుదేశం ఎమ్మెల్యేలకి అనుసంధానమైనటువంటి మాట నిజం. ఇంకా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నమాట నిజం. ఈరోజు నేను చెప్తా ఉన్నా 50 మంది జడ్పీటీసీ సభ్యులు ముక్తకంఠంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు మాట ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నమ్మాడో ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు 5 సంవత్సరాల పదవీ కాలం ఏదైతే ఉందో ఆఖరి గంట కూడా వదలమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, జిల్లా పార్టీ వ్యవహారాలు చూస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, జిల్లా పార్లమెంటు వ్యవహారాలు చూస్తున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి 8 మంది ఉమ్మడి ఆ జిల్లాలో ఉన్నటువంటి 12 మంది శాసనసభ్యులు ఇన్ఛార్జీలు మేమందరం కూడా జిల్లా పరిషత్ జారిపోతూ ఉంటే మేమేమి ఈ ఐసులు చీక్కుంటూ ఉండేటువంటి బ్యాచ్ కాదని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా. ఏదో నీకు ఒంగోలులో ఉండేటువంటి వాతావరణం, ఒంగోలులో ఉండేటువంటి రాజకీయాల్లో అది జిల్లా మొత్తానికి ఆపాదించాలంటే అది కుదరదని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అది ఒక పెద్ద రకమైనటువంటి స్థాయిలో
అది వ్యక్తిగతంగా మనం విమర్శించుకోవటం ఇంకోటి రాజకీయాలు 100 మాట్లాడుకుందాం. కుటుంబ పరంగా బూచేపల్లి కుటుంబం ఈ జిల్లాలో వాళ్ళ రాజకీయ ప్రస్థానం, వారు చేసినటువంటి వ్యవహార శైలి, వారి కుటుంబానికి ఉన్నటువంటి అవినీతి రహితం ఎవరికన్నా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఇతర పార్టీల వాళ్ళు కూడా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, ఏ పార్టీ కూడా బూచేపల్లి కుటుంబం అంటే ఒక పాయింట్ అట్లా ఆగి ఆలోచించేటువంటి సందర్భం ఉన్నటువంటి ఈ తరుణం కాదు, ఆ కుటుంబ రాజకీయ నేపథ్యం ప్రారంభం నుండి నేటి వరకు భవిష్యత్తులో కూడా మరి ఇంత టైట్లో 11 సీట్లే వచ్చినాయి వైసీపీకి అని అంటున్నారు కదా, ఈ 11లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎందుకున్నారని ఆలోచించమంటున్నా. ఆ కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యం గుర్తు రాలేదా అంటున్నా, ఆ కుటుంబం మనకు చేసినటువంటి సహాయం గుర్తు రాలేదా అని అడుగుతున్నా. దయచేసి ఒక వ్యాఖ్య చేసే ముందు కొంత ఆలోచించుకోవటం అనేది ఎవరికైనా కూడా అది పరిపాటి మంచిది. భవిష్యత్తులో ఇంకా